ఒంగోలు వైసీపీ సంక్షోభానికి శుభం కార్డు పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డినే పెట్టాలంటూ పట్టుబడుతూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని మెట్టుదిగారు. నేరుగా హైకమాండ్ బుజ్జగింపులతో అడుగు వెనక్కేసి ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని సూచించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు బాలినేని. దీంతో గత కొంతకాలంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేయడంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను కూడా అప్పగించేందుకు కూడా అధిష్టానం సిద్ధమైంది. అయితే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని బరిలో నిలిపితే సహకరించలేనని ముందుగా అధిష్టానానికి చెప్పిన బాలినేని ఒక్కరోజులోనే సర్దుకున్నారు. మొదటి నుంచి మాగుంట కోసం బాలినేని పట్టుబడుతూ ఉండగా వైసీపీ అధిష్టానం ససేమిరా అంటూ వస్తోంది. బాలినేనిని కలిసి సజ్జల మంతనాలు జరిపినా వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోవైపు మాగుంట కూడా ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి మాగుంట కోసం పట్టుబడుతూ వస్తున్న బాలినేని మాత్రం మాగుంట కాకుంటే కనిగిరి నియోజకవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి ఇవ్వాలని కోరారు. అయితే ఈ అంశంపై అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికైనా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే సీటు ఇవ్వాలని డిసైడ్ అయింది. వరుస పరిణామాలు బాలినేనికి ఇబ్బందికరంగా మారాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ప్రచారం ఎక్కువైంది. ఎవరి విషయంలోనూ వెనక్కు తగ్గని సీఎం జగన్ పలు విషయాల్లో బాలినేని కోసం ఓ అడుగు తగ్గి ఆయనకు మద్దతుగా నిలిచారు. మాగుంట వ్యవహారంలో సీఎం జగన్ వైఖరి స్పష్టంగా ఉండడంతో బాలినేని కూడా ఓ అడుగు వెనక్కు తగ్గారు. పార్టీ అధిష్టానం దృష్టిలో ప్రతి అంశంలో తాను మాత్రమే వారిని అలుగుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఎంపీ అభ్యర్థి విషయంలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే మాగుంట కోసం ప్రయత్నం చేశానే తప్ప వేరే కారణం ఏమీ లేదని బాలినేని తెలిపారు. ఒంగోలులో 25,000 మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయాలనేదే తన ఆశని, దానికోసం సీఎం జగన్ను ఒప్పించి తెచ్చుకున్నామన్నారు. మాగుంట వ్యవహారంలో మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు పట్టిపట్టనట్లున్నారని, దీంతో అధిష్టానం దృష్టిలో తానొక్కడినే ప్రశ్నించినట్లవుతోందన్నారు. అందుకే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా బాలినేని స్పష్టం చేశారు. ఎంపీగా బరిలో మాగుంట పోటీలో ఉంటే ఎమ్మెల్యే స్థానాల్లో విజయావకాశాలు ఉంటాయని అడిగానన్నారు బాలినేని. మిగతా వాళ్లకు పట్టనప్పుడు తానొక్కడే పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. మరోవైపు సీఎం పిలిస్తే వెళ్లానన్నారు. ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు బాలినేని. తాను పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఒంగోలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పనిచేస్తానని, ఎవరు ఎంపీ అభ్యర్థి వచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బాలినేని మెట్టు దిగడంతో ఇప్పటివరకు ఎంపీ అభ్యర్థి విషయంలో పడ్డ పీటముడి చిక్కు వీడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు మాగుంట భవితవ్యం ఏంటనేది కూడా త్వరలో తేలబోతోంది. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు అన్న ప్రచార నేపథ్యంలో అసలు మాగుంట అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. నేను అధిష్టానం ఏం చేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు, నేను ఒక్కడనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేను ఎందుకు చెడుకుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా, అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికేనా? నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమికు. నాకు హ్యాపీ. అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా. ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను బోధర్థం చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ